బ్రేకింగ్ న్యూస్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో విశాఖలో డొంక కదులుతోంది. కేసులో రోజుకు కొత్త కోణం వెలుగు చూస్తోంది. సృష్టి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సృష్టి కేసులో విశాఖ కేజీహెచ్కు చెందిన 3 వైద్యుల అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో ఒకరు వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సోదరుడు వాసుపల్లి రవిగా గుర్తించారు. ఇక ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి మరో మహిళా వైద్యురాలని అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు. 3 రోజుల క్రితం అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. అయితే విషయం బయటకు రాకుండా పోలీసులు కేజీహెచ్ అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో విశాఖలో డొంక కదులుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. సృష్టి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే కొంతమంది వైద్యుల్ని కూడా అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు వాళ్ళను అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు విశాఖపట్నం నుంచి. రాజు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో అక్కడ ఎటువంటి ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు? సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం సేకరిస్తున్నారు? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అటు సికింద్రాబాద్ నుంచి గోపాలపురం పోలీసులు అంటే కొన్ని రోజుల క్రితం విశాఖ రావడం, విశాఖ హాస్పిటల్ని మొత్తం తనిఖీలు చేసి సీజ్ చేసి ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి కళ్యాణిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటిది తెలిసిందే. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఒక్కొక్క విషయం బయటపడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే విశాఖలో పెద్ద డొంకే కదులుతుంది. ఇంకెంతమంది డాక్టర్లు బయటకు వస్తారనేది ఇప్పుడు తెలియడం లేదు. ఇప్పటికే 2 డాక్టర్లను అయితే 3 రోజుల క్రితం పోలీసులు తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళు హైదరాబాద్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అరెస్ట్ చేసినటువంటి 2 డాక్టర్లు కూడా విశాఖపట్నం కేజీహెచ్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు. వీళ్ళు ఇక్కడ డ్యూటీ చేస్తూనే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నటువంటిది. ముఖ్యంగా చూస్తే వీళ్ళల్లో అంటే కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రవి, వాసుపల్లి రవి అనే ఈయన అనస్థీషియా విభాగానికి చెందినటువంటి డాక్టర్, ఈయన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. ఈయనతో పాటుగా ప్రసూతి వైద్యురాలైనటువంటి ఉషాదేవి అనే డాక్టర్ని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాసుపల్లి రవి విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కు తమ్ముడుగా తెలుస్తూ ఉంది. సో అతని తమ్ముడిని అరెస్ట్ చేసి పోలీసులు అయితే అటు హైదరాబాద్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా, పిల్లల విక్రయాలు జరిగినా, సరోగసీ విధానంలో పిల్లలు తీసుకొస్తున్నామన్నా కూడా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గ్రామాల నుంచే ఎక్కువగా పిల్లల్ని వీళ్ళు కొనుగోలు చేసి తీసుకొచ్చి అనేక మంది పిల్లలు పుట్టినటువంటి వాళ్లకు దంపతులకి అమ్మేసినటువంటి వైనం అయితే ఉంది. అయితే దీనిలో ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం మాత్రమే ఉందనేది ఒక అనుమానం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే డాక్టర్ నమ్రత ఇక్కడ ఆశా వర్కర్లను మొబిలైజ్ చేశారు. కొన్ని హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళ ద్వారా అనేక మంది పిల్లల్ని అదేవిధంగా సరోగసి పేరు చెప్పి పిల్లల్ని అయితే అమ్మకాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేసరికి డాక్టర్లలో కూడా ఒక అలజడి మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అనస్థీషియా విభాగానికి ముఖ్యంగా ఈ కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి వాసుపల్లి రవిని అరెస్ట్ చేయడంతో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి వాసుపల్లి రవి అదేవిధంగా డాక్టర్ ప్రసూతి విభాగానికి చెందినటువంటి ఉషాదేవి ఇద్దరిని 3 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. అయితే విశాఖ పోలీసులు కానీ అదేవిధంగా కేజీహెచ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ డాక్టర్లు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? సో వాళ్ళు అసలు అంటే ఈ లింక్స్కి ఎట్లా వాళ్ళు దీంట్లో ఎక్కువగా ఎట్లా ఇన్వాల్వ్ కాగలిగారు? వాళ్ళ నుంచి జరిగినటువంటి అక్రమాలు ఏంటి? అంటే సహజంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళ పని వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. ఇటువంటి వాటిల్లో ఇరుక్కుంటే రేపొద్దున సమస్య వస్తే చాలా ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచన కూడా జనరల్గా లేకుండా ఈ రకంగా ఎందుకు వాళ్ళకి సహకరించారు?
అసలు ఇప్పుడున్నటువంటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ని సొంతగా రన్ చేస్తుంటే కొంతమంది ఇలా డాక్టర్ నమ్రత లాంటి హాస్పిటల్స్లో ఎంగేజ్ చేసుకున్నటువంటి డాక్టర్స్గా పనిచేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ రవిని, ఎనస్థీషియా డాక్టర్ రవిని, అదేవిధంగా ఈ ఉషాదేవిని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఒరిస్సా నుంచి వచ్చే పేషెంట్స్కి కానీ, ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి 3 జిల్లాలు, అది కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి పేషెంట్స్, అంటే ఇంచుమించుగా అటు ఒరిస్సా నుంచి అటు ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి అనేక మంది పేషెంట్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసులన్నీ కూడా కేజీహెచ్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రసూతి వైద్యం సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పిల్లలందరూ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఎక్కువగా గుర్తించబడుతున్నటువంటిది. ఒకవేళ ఇక్కడ ప్రసూతి వైద్యురాలుగా ఉన్నటువంటి ఉషాదేవి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే పిల్లల్ని ప్రసూతి వైద్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో, చూపించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో, డెలివరీకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి డాక్టర్ నమ్రతకి సమాచారం ఇవ్వడం, అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించి కూడా ముఖ్యంగా పుట్టినటువంటి పిల్లలు ఎంత హెల్తీగా ఉన్నారు, ఏ సమయంలో పుట్టారనే వివరాలను కూడా డాక్టర్ నమ్రతకి అందజేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. దీనికి తోడు డిప్యూటీ సూపరింటెండెంట్ సహకారం ఉంటే హాస్పిటల్లో ఏదైనా చేయొచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూడొచ్చు, హాస్పిటల్కి సంబంధించి డిప్యూటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఇప్పుడే రావడం అయితే జరిగింది. వీళ్ళు ప్రస్తుతం మరి లోపలికి హాస్పిటల్ లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు హాస్పిటల్ సిబ్బంది అయితే దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. సూపరింటెండెంట్ వివరాలు కోరినా కూడా మాకు ఏ విధమైనటువంటి సమాచారం లేదని చెప్తున్నారు. కానీ 3 రోజుల క్రితం 2 డాక్టర్లని అరెస్ట్ చేసి తెలంగాణకి తీసుకెళ్లారంటే మరి ఆ హాస్పిటల్కి ఎందుకు డ్యూటీకి అటెండ్ కావట్లేదు, హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు వివరాలు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హాస్పిటల్ ముఖ్యంగా అధికారులు కూడా కొంత గోప్యత అయితే పాటిస్తున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు కూడా ఈ కేసు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ చెందిన గోపాలపురం పోలీసులు డీల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ కాకుండా కేసు మొత్తాన్ని వాళ్ళకి అప్పగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎంతోమంది అమాయకమైనటువంటి గిరిజన పిల్లలు దీంట్లో బలైపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు డబ్బు కాసిపడి అమ్మకాలు కొనుగోలు చేయడం, ఆ విధంగా డాక్టర్ నమ్రత, అదేవిధంగా కళ్యాణి వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయడం, దానికి గవర్నమెంట్ డాక్టర్లుగా ఉన్నటువంటి వాసుపల్లి రవి, అదేవిధంగా ఉషాదేవి వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటిది అయితే ఉంది. గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి విద్యుత్ అనే డాక్టర్ కూడా ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ల ఇన్వాల్వ్మెంటే దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హాస్పిటల్లో కూడా ఏం జరుగుతుందనేది అర్థం కానటువంటిది. ఇప్పుడు కేవలం 2 డాక్టర్లను అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు తీసుకెళ్లారు. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే, ఎందుకంటే ఇప్పటికే అటు డాక్టర్ నమ్రతను కానీ కళ్యాణ్ కానీ పోలీసులు వాళ్ళు రిమాండ్ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ చేస్తే వీళ్ళిద్దరు పేర్లు బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళను కూడా పోలీస్ కస్టడీకి తీసుకుని ఖచ్చితంగా విచారణ చేస్తే ఇంకా అనేక మందికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చేది ఉంది. అయితే కేజీహెచ్లో ఇంకా ఎంతమంది డాక్టర్లు ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ఇంకా మరిన్ని అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో డొంక మొత్తం విశాఖపట్నంలో కూడా కదులుతుంది. అక్కడ కేజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి 3 వైద్యులను అక్కడ అరెస్ట్ చేశారు, హైదరాబాద్కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. వాళ్ళని విచారిస్తే ఇంకా మరింతగా దీంట్లో జరిగినటువంటి అక్రమాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.